హాయ్ ఫుడీస్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్‌గా చికెన్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చికెన్ కబాబు. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ మీదైతే నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను ఒక్కొక్కటి. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పానో అలా ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్‌లో చేస్తున్నాను. ఇట్లాగా ఎంత చక్కగా ఇష్టంగా మీరు చేసి పెట్టొచ్చండి పిల్లలకి. హాఫ్ కేజీ చికెను నేను స్కిన్‌లెస్, బోన్‌లెస్ తీసుకోండి. స్కిన్‌లెస్ అయితే నాకు దొరికింది గానీ, బోన్‌లెస్ అయితే దొరకలేదండి. బోన్‌లెస్ అంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేటట్లు ఉంటదనమాట. 1 ఇంచు ముక్కలుగా కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగి నేనిక్కడ చూపిస్తున్నాను. రాక్ సాల్టు రుచికి సరిపడినంత తీసుకోండి. ఒక హాఫ్ టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారం, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోండి మీరు. ఇవన్నీ వేసుకున్నాక ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. హాఫ్ కేజీకి కాబట్టి నేను ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నాను. 1 కేజీ తీసుకుంటే చికెను మీరు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. ఒక ఎగ్ గూడా నేను ఇందులో వేశాను. 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ ఏశానండి. తర్వాత సన్నగా తరిగి కడిగి పెట్టిన కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. ఒక గుప్పెడు మాత్రం వేశాను. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా గూడా యాడ్ చేశానండి. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, సోంఫు ఇవన్నిటిని పొడి చేసి పెట్టేసుకున్నాను. 2 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేస్తున్నానండి. 1 కేజీ చికెన్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కబాబ్ మసాలా ఏదైతే చూపిస్తున్నానో అది సూపర్ మార్కెట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుందండి. ఎక్కడైనా దొరుకుతుంది. నేను హాఫ్ ప్యాకెట్ మాత్రమే ఏసానండి. హాఫ్ కేజీ చికెన్ కాబట్టి. ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేశాను. కలర్ కోసం అని చెప్పి రెస్టారెంట్ స్టైల్‌లో కలర్ కోసం అని చెప్పి నేను ఒక చిటికెడు మాత్రమే యాడ్ చేశానండి ఫుడ్ కలరు. మీకు వద్దు అనుకుంటే ఫుడ్ కలర్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఇట్లా కలిపి పెట్టుకున్నది ఒక గంట పాటు మీరు ఫ్రిడ్జ్‌లో నానబెట్టి పెట్టేసుకోండి. ముక్కకి చక్కగా మసాలా బాగా పట్టిద్దండి. ముక్క క్రిస్పీగా తొందరగా ఫ్రై అవుతుందనమాట. ఒక గంట తర్వాత తీసి నేను ఇట్లా కడాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని నేను ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను. కడాయి నిండా ఆయిల్ పోయాల్సిన అవసరమే లేదండి. మీకు ముక్క మునిగేంత వరకు ఆయిల్ పోస్తే సరిపోతుంది. ఈవినింగ్ టైంలో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనకి చికెన్ అవైలబుల్‌గా ఉంటే ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు మీరు ట్రై చేయకపోతే చాలా ఈజీ పద్ధతిలో నేను మీకు ఇప్పుడు చూపించానండి. ఇప్పుడు అదే ఆయిల్ వేడిగా ఉంటుంది కదండీ! చికెన్ కబాబు ఫ్రై అయినాక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని, ఒక గుప్పెడైతే కరివేపాకు కూడా కట్ చేసుకొని గార్నిష్ కోసము ఆయిల్ లోపల ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. క్లియర్‌గా నేను ఒక్కొక్కటి మీకు చూపించినట్లుగానే ఇదే పద్ధతిలో మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడండి. చూసి ఎలా కుదిరిందో నాకొక్కసారి మెసేజ్ పెట్టండి. ఈ జీడిపప్పులు కూడా గార్నిష్ కోసం అండి. గార్నిష్ కోసం ఆ ఆయిల్‌లోనే అట్లా చక్కగా ఫ్రై చేసేసి పైన గార్నిష్ కోసం తీసేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిందనుకుంటున్నానండి.